ఎవరైనా మీతో నేను మీకు రోజుకొక రూపాయి లేదా రూ. 2 ఇస్తాను అని అంటే తీసుకోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడం కదా. రూపాయితో రూ. 2 రోజు నేనేం చేసుకోవాలి, నాకేం అవసరం లేదంటాం. ఊరికే ఇచ్చినా తీసుకో. అటువంటిది నీ భవిష్యత్తును, నీ గ్రామ భవిష్యత్తును నాకు పణంగా పెట్టి నాతో ప్రతిరోజు రూపాయి తీసుకో అంటే తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడాలి? మన భవిష్యత్తును, మన గ్రామ భవిష్యత్తును పణంగా పెట్టి ఎన్ని లక్షలు ఇచ్చినా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వ్యక్తిగత లాభం గురించిన విషయం కాదు. మన భవిష్యత్తుకు మరియు మన గ్రామానికి సంబంధించిన విషయం అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఓటుకు నోటు అమ్ముకోకండి. మీరు అమ్ముకునేది మీ భవిష్యత్తును, మీ గ్రామ భవిష్యత్తును. నిజాయితీగా ఉన్న నాయకునికి ఓటేద్దాం, గ్రామ అభివృద్ధికి పాటుపడదాం.